రే మన వీరభద్ర ఎలాగున్నాడు? అవునరా, మన వీరభద్రగే. నువ్వేంట్రా పొలంలో పని చేస్తున్నావు? గ్రామం పెద్దవి, అందరికీ తీర్పులు ఇచ్చేవాడివి. వస్తున్నాను రా. చక్కగా ఏ పాలేరులో పెట్టుకొని పని చేయించుకోక నీకెందుకురా ఇవన్నీ? సరేలేరా, మరి ఆ పని చేస్తూ చేస్తూ సూరయ్య అనేవాడు మానేశాడు. వాడితో పాటు ఇంకా 2-3 మానేశాడు. ఏమైందో తెలియదు. ఇక అప్పటి నుంచి నా పొలాన్ని నేను చూసుకోవాలి, నా ఇల్లు నేను చూసుకోవాలి కదా. మరి ఏం చేస్తాను? అదే కూర్చోండి రా. ఆంజనేయులు, ఇందాక ఏంట్రా చదువుకున్న వాళ్ళు పని చేయకూడదా? ఎక్కడుంది అట్లా? రే, ఎడ్యుకేషన్ ఫర్ నాలెడ్జ్ రా. జ్ఞానం కోసం చదువుతాం. చదువుకున్న వాడెవడు పని చేయకూడదని ఎవరు చెప్పలేదురా. చదువుకోవడం ఉద్యోగం కోసమే అనుకో. ఒకవేళ అదే నిజమైతే 1వ తరగతి నుంచి విద్యార్థులందరికీ ఉద్యోగం, గవర్నమెంట్దో ఏదో ఒక ఉద్యోగం వచ్చేటటువంటి మార్గంతో కూడిన పాఠాలు కూడా మనకి 1వ తరగతి నుంచే చెప్పాలి కదరా. మరి పిచ్చివాడా, ఉద్యోగం వేరు, పని వేరు. అసలు మనిషి అన్నవాడికి ప్రధానంగా ఏం కావాలి? ఏంటి నాయన, డబ్బు డబ్బు కావాలి, డబ్బు. అసలు మనిషి అన్నవాడికి ఆనందంగా జీవనం సాగాలంటే ఏం కావాలో తెలుసా? కాస్తంత లోక జ్ఞానం రా, కష్టపడేటటువంటి తత్వం, ఏదో ఒక పని మీద మనల్ని అర్థం చేసుకునేటటువంటి ఆలు బిడ్డలు. ఎరా, ఇంతకంటే మనిషికి ఏం కావాలి? శంకరు, ఇవాళ సమాజంలో చాలా మందికి బతకడం తెలియటలేదా? ఇక రాను రాను బతకడానికి, ఎట్లా నడుచుకోవడానికి కూడా కాలేజీలును స్కూళ్ళు పెట్టాలేమో. అర్హతలు వస్తాయేమో. వీరభద్రయ్య, అన్నీ వదిలేయి. నువ్వు బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేసావు, బాగా సంపాదించావు. నీ వెనకాల వాళ్ళు బాగా మూటలు కట్టి అప్పచెప్పారు. మరి వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళు వాళ్ళకేం గిట్టుబాటు తరలేదు. వాళ్ళకి డబ్బులు అక్కర్లేదా? లే, నీకు మాట చెబుదాం అనుకుంటున్నా. డబ్బు డబ్బు ఆస్తులు అంటారు. 100 సంవత్సరాల క్రితం అసలు డబ్బు ఎక్కడిది? డబ్బుకు విలువ ఎక్కడిదిరా? మధ్యలో వచ్చిందిరా ఈ డబ్బు అనేది. అనాదిగా మనిషి ప్రశాంతంగా ఉంటున్నాడంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఆప్యాయత అనురాగాల మధ్య ప్రశాంతంగా ఉన్నారా, అందుకనే అన్ని సంవత్సరాలు బతకగలిగారు. మీకు ఒక మాట చెబుతున్నా, 3 ప్రధానం రా. నో ఎక్స్పెక్టేషన్స్, నో ఓవర్ థింగ్స్, నో డ్రీమ్స్, ఓన్లీ హ్యాపీనెస్. ప్రశాంతతగా ఉంటే అదే రా అసలైన జీవితం. బోడీ డబ్బు ఎవడికి కావాలి? రే, పొద్దున పొలంకి వస్తున్నప్పుడు మీ చెల్లెలు ఇవాళ స్పెషల్గా పంపించింది. మీరు తిన్నారో తినలేదో నాకు అనవసరం రా. మీతో పాటు పంచుకొని తింటే నాకు ఆనందం వేర్రా. నేహాని కన్న నిన్న లోకాల వేదురా. ఆవకాయ పప్పురా. నాకు పెట్టు. ఇప్పుడు ఆవకాయరా. రామలక్ష్మ, రమ్మని ఫోన్ చేశారా లేదా? సరేలేవే, అసలే నీరసంగా ఉంది. కాదు నీవు సంక్రాంతికి పిల్లలు రాలా, వినాయక చవితికి పిల్లలు రాలా, ఇక దసరా కన్నా పిలవండి ఫోన్ చేసి. అబ్బా, ఫోన్ చేస్తాలేవే, కాస్త కాఫీ పెట్టుకురావే. ఫోన్ పిల్లలకి చేయట్లా. ఇట్లా అయితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాం. మా ఇంటికి ఇలా పిల్లలు వచ్చి రాతే గడప దక్కేది. రామలక్ష్మి, ఇట్రా. అది కాదు, నువ్వు బాధపడతావని ఇన్నాళ్ళు ఓ విషయం దాచాను. కూర్చో, ఇది పక్కకు జరుగు.
ఇదిగో ఇందాక నేను పొలం నుంచి వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేశానే, అల్లుడికి చేశాను, కొడుక్కి చేశాను. వాడికేమో పిల్లాడికేమో ఎప్పుడు యాగాలు యజ్ఞాలు, అల్లుడేమో ఏదో సాఫ్ట్వేర్ పనిలో ఉన్నాడు. పిల్ల అల్లుడు కలిసి కదా రావాలి, మిమ్మాయిని తీసుకుపో అంటాడు. అమ్మాయి కాదు కదా, ఇద్దరు వస్తే కదా కళకళ్ళాడుతూ ఇల్లు ఉండాలి కదా. వాళ్ళు డబ్బు సంపాదనలో పడిపోయారు. పిచ్చిదానా, నీకు తెలిసే లేదేనే, ఎవరికి వారే ఏమన్నా తీరు. పిల్లలకి రెక్కలు వచ్చినాయి కదే, వాళ్ళ దోవన వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు రావాలని నీకెంత ప్రేమ ఉంటుందో నాకు కూడా అంతే ప్రేమ ఉంటుంది. కానీ రాని వాళ్ళ కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తానే. ఇదిగో కట్టుకున్నందుకు నీకు నాకు తప్పదే ఈ బంధం. నీకో మాట చెప్పనా, వెలుగు వెంట నీడ ఉంటుంది, అవునా కదా? కానీ వెలుగు లేకపోయినా చీకట్లో కూడాను నీడ కంటే గొప్పగా అంటి పెట్టుకునేది ఒక్క భార్యనే పిచ్చిదారు. కనుక నా కష్టం నీ కష్టం, నీ కష్టం నా కష్టం, మనిద్దరం అవి పంచుకుంటూ ఏదో ఉన్న ఈ 4 రోజులు ఏమిటి ఏదో ప్రశాంతంగా ఉన్నాం. బాధపడబాదు. పిల్లలు వచ్చినప్పటికే వస్తారు, మనకి ఎంత ప్రాప్తమో అంతే. మీరు బాధపడకండి, చిటికలో కాఫీ తీసుకొస్తాను. తర్వాత తెస్తూలే కానీ ఇటు కూర్చోవాయి. మరి రేపు లేదు ఎల్లుండి పెద్ద పండుగలు కదా, మరి నీకు ధర్మవరం పట్టు చీర కావాలా, కంచి పట్టు చీర కావాలా? కంచి పట్టు చీర కావాలండి నాకు. అబ్బో, మరి ఇల్లుని నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్తానంటే మరి ఎందుకన్నా? ఏదో అన్నాలేండి, వదిలేయండి. ఇక ఈ జీవితంలో ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ చేసుకుందామే. సరేనండి. అయ్యా పోతరాజా, నా తాత ముత్తాతల కాలం నుండి ఈ గ్రామంలో ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా, ఏ తగాదాలు వచ్చినా న్యాయాధికారిగా మా తాత ముత్తాతలు చెప్పినట్టుగా నడుచుకున్నారు. వాళ్ళు కూడా రాగద్వేషాలకు అతీతంగా తీర్పులు చెబుతూ వచ్చారు. ఆ మార్గంలోనే నా తరాన్ని నన్ను కూడా నడిపించు తండ్రి. నమస్కారం వీరభద్రం గారు. ఏంటా మీ సమస్య ఏంటి? ఏం లేదు వీరభద్రం గారు, 6 నెలల కిందట 50,000 ఇచ్చారు రాముగారికి. ఇంత మట్టికి అసలు లేదు, వడ్డీ లేదు. ఏం రాము, నువ్వు అతని దగ్గర నుంచి డబ్బు తీసుకున్న మాట నిజమేనా? నిజమేనయ్యా. చెప్పా, మరి బాకీ ఎందుకు అట్లా? అయ్యా, ఆయన అప్పు కట్టడానికి చాలా కష్టాలు పడుతున్నానయ్యా, కానీ నా వల్ల కావట్లేదయ్యా. అయ్యా, మా బ్రతుకు చక్రం లాంటిదయ్యా. ఎక్కడ మొదలు పెడతామో తిరిగి మళ్ళీ అక్కడ ఆగిపోతామయ్యా. రెక్కాడితే గానీ డొక్క నిండని బతుకులయ్యా మాది. డొక్క నిండకపోతేనేమో రెక్కాడదయ్యా. అయ్యా, పంట కోసం అప్పు చేశానయ్యా, దాన్ని తీర్చడానికి ఎంతో కొంతగా అమ్మేశానయ్యా. అయ్యా, ఆ పొలం కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నామయ్యా, కానీ రోగాలు పాలయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామయ్యా.
అయ్యా పూట గడవక గంజి తాగుతున్నామయ్యా. అలాంటి పరిస్థితులు ఆయన అప్పు తీర్చలేకపోతున్నానయ్యా. అయ్యా ఒక్క సంవత్సరం గడువేమనయ్యా, ఒక్క సంవత్సరం అయ్యా. ఆయన అప్పు ఎలాగోలా తీర్చేస్తానయ్యా. అయ్యా అదే మాట ఆయనకి చెబితే ఇప్పుడుకిప్పుడు తీర్చమని గొడవ పడుతున్నాడయ్యా. రాము, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? అయ్యా అమ్మ నాన్న నేను, అక్క ఉందయ్యా. నా కష్టంతోనే అక్కకి పెళ్లి చేశాను. అమ్మా నాన్నకి ఆరోగ్యం బాగోదయ్యా. రాము, సొంత ఆస్తి ఏముంది? అయ్యా 3 సెంట్లలో పూరి గుడిసయ్యా. అంతకు మించి నా దగ్గర ఏమీ లేదయ్యా. ఎంతవరకు చదువుకున్నావు? అయ్యా డిగ్రీ చదువుతుండగా అమ్మా నాన్నకి ఆరోగ్యం పాడైపోయిందయ్యా. చదువు మానేసి వ్యవసాయం చూసుకున్నానయ్యా. ఈయన దగ్గర చేసిన అప్పుతో కూడా వాళ్ళకే వైద్యం చేపించానయ్యా. ఏం రాము, నువ్వు చెప్పేది ఏం లేదుగా? నారాయణ, విన్నావుగా రాము చెప్పిందంతా. నువ్వేం చెప్తావు ఇప్పుడు? వీరభద్రం గారు, ఇలా ఇవ్వలేమంటే అలాగండి. ఇచ్చేటప్పుడు చక్కగా 2 రూపాయల వడ్డీకి ధర్మంగా ఇచ్చానండి. ఇచ్చిన గడువు దాటి 6 నెలలు గడిచిపోయింది. మోహన్ చాటేసి తిరుగుతున్నాడు. ఎట్టగండి ఇట్లా అయితే? ఇప్పటిదాకా ఆయన కష్టాలు ఎలా ఉన్నాయో విన్నారు, నా కష్టాలు కూడా వినండి. చెప్పు. మీరు చెప్పినవన్నీ విని ఏం చేయాలో, ఎట్లా నడుచుకోవాలో తీర్పు చెప్పడానికేగా నేను ఇక్కడ ఉంది. ఏండి, మా బోటోళ్ళు అప్పు ఇచ్చేటప్పుడేమో దేవుళ్ళలాగా కనిపిస్తాం, తీసుకునేటప్పుడేమో దెయ్యంలాగా కనిపిస్తాం. అంతేనండి, అంతే. వాళ్ళు దీనంగా మమ్మల్ని ఒకసారి అడుగుతారండి, మేము తిరిగి 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 హీనంగా అడుక్కుంటున్నామండి. అదే అంటే ఒక్కసారి అడిగితే ఈ రాక్షసుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని వాళ్ళు అంటమే కాక 10 మంది చేత అనిపిస్తారండి. అబ్బో ఎన్ని బిరుదులో! ఇదిగో ఈ సమాజం దృష్టిలో మమ్మల్ని చెడ్డోలుగా ముద్రించేస్తున్నారండి. ఈ సమాజం దృష్టిలో అవసరానికి ఆదుకుని చెడ్డోడైనోడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ అప్పిచ్చేవాడే. వీరభద్రం గారు, బల్లగుద్ది చెబుతున్నా, ధనమూలమిదం జగత్. అప్పిచ్చేవాడు వైద్యుడితో సమానం. ఎందుకంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా, పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళ అనారోగ్యం కావచ్చు, వాళ్ళ అవసరాలన్నీ కావచ్చు, కోర్టులు, కేసులు, పండుగలు, పబ్బాలు, నా పిండగౌడు, నా శార్థం, ప్రతి దానికి దేవుడి కంటే ముందు అప్పిచ్చేవాడే కనబడేది. ఏమండి, అప్పిచ్చి ఎన్ని తిప్పలు పడుతున్నానో మీరు చూస్తున్నారుగా, అర్థమైంది కదా. కొంచెం మాలాంటి అప్పిచ్చేవాడి మీద కూడా జాలి చూపించండి. కొంచెం ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి మరి. ఏమండి వీరభద్రం గారు, మా భార్య నగలు తాకట్టు పెడతాం, మా పళ్ళు తాకట్టు పెడతాం, మా ఆస్తులు తాకట్టు పెట్టి మరి వీళ్ళ లాంటి వాళ్ళకి అప్పిస్తాం. వాళ్ళు తిరిగిస్తేనే కదండి మేము కూడా బాగుండేది. ఏమండి, వీళ్ళు అప్పు ఇవ్వకపోతే మేము అప్పులు పాలైపోతామండి బాబు. కొంచెం తీర్పు చూసి చెప్పండి. సరే, మీరు ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళండి, నేను తర్వాత తీర్పు చెప్తాను. వెళ్ళండి. అరే ఆంజనేయులు, ఎరా ఇట్లారా. వాడిద్దరి గొడవలు విన్నావుగా? దానికి ఇంటరే ఉన్నాను. నేను ఒకటి నిర్ణయించుకున్నాను రా. చెప్పు. అతను ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం నేను ఆ కుర్రాడికి కట్టేస్తాను. ఆ డబ్బులు నువ్వు కడతావు. ఇప్పుడు 50,000తో పోయింది, రేపు 1,00,000 రూపాయలు అప్పు చేసి ఇంటినే కట్టమంటాడు. కడతావా? ఇదిగో అందుకని నేను చెప్పినట్టు ఏంటంటే, ఇప్పుడు ఆ సూర్యగాడు ఎవరో పని చేస్తామా అనుకున్నాడని చెప్పావుగా, ఆ పొలం పని చూసుకోవడానికి చేయడానికి ఇదే రామును పెట్టుకో నువ్వు. అంతేగాని ఒట్టినే మాత్రం డబ్బులు ఇవ్వ మాకు. అది సరే, వింటున్నావా? నీ సలహా బాగుందిరా, నువ్వు వెళ్ళి వాళ్ళని పిలు. వెళ్ళరా. సరే అయితే. చూడు నారాయణ, రాము నీకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఏంటి రేపు ఉదయం మా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళు. అయితే అసలు మాత్రమే సుమా,
వడ్డీ నేను నీకు ఇవ్వను. దానికి నీకు సమ్మతమేనా? అబ్బో చాలా గొప్ప మాట అన్నారండి వీరభద్రం గారు, చాలా థ్యాంక్స్ అండి. అసలు అనేది ఇస్తారుగా, చాలు అసలు ఇస్తారులే. ఉంటానండి వీరభద్రం గారు, చాలా థ్యాంక్స్ అండి. రాము, నువ్వు ఇక్కడే ఉండి, నీతో పని ఉంది. రాము ఇట్రా, ఇక్కడ కూర్చో. అయ్యా మీ దయ వల్ల ఆపద నుంచి బయటపడ్డానయ్యా. రాము, నువ్వు పని చేయాలి. చెప్పండి అయ్యా. మన పొలంలో ఒక 5 నెలల పాటు ఏంటి, అయ్యా నేను అతనికి 50,000 ఇచ్చా కదా, ఆ, నెలకి 10,000 చొప్పున నేను మినాయించుకుంటా. అర్థమైందా? అయ్యా 6వ నెల నుంచి మళ్ళీ నువ్వే నా దగ్గర పని చేయాలి. పొలంలో 10,000 చొప్పున నెలకిస్తాను. అక్కడి నుంచి నీకు వచ్చే డబ్బులతో నీ తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని పోషించుకుంటూ ఏంటి నువ్వు ఆపేసిన చదువుకొని నిలబడాలి. అది నా కోరిక. చేస్తావా? అలాగయ్యా. హరి పుండరీకాక్ష. నమస్కారం అండి వీరభద్రం గారు, బాగున్నారా? నువ్వు గుర్తొచ్చిందయ్యా, నీకు డబ్బులు ఇవ్వాలిగా. అవునండి. ఆగు, ఇస్తాను. అయ్యా ఇట్రా, ఇగో లెక్క పెట్టుకో నీ డబ్బులు. చాలా కృతజ్ఞతలండి. అదేముంది లేవయ్యా, మనిషికి మనిషికి సహకారం. కానీ ధర్మప్రభువులు గొప్పోళ్ళు. అదేం లేదులే, కానీ డబ్బులు సరిగ్గా లెక్క పెట్టుకో, మళ్ళీ తేడా వస్తే ఇబ్బంది పడతాం. కూర్చోండి అయ్యా. అబ్బాయి, సరిగ్గా లెక్క సరిపోయిందో లేదో చూసుకో ఒకసారి. అయ్యో సరిపోకపోవటం ఏంటండి, చక్కగా సరిపోయినాయి. మీరు ఇవ్వటం మళ్ళీ లెక్క పెడతాం, ఇక తప్పదులే అని లెక్క పెట్టే గాని మీరు ఎవరో అప్పుని భుజాన్ని వేసుకుని తీర్చారు చూశారు, అదండి గొప్ప విషయం. ఈ కలియుగంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది అంటే అది మీలాంటి వాళ్ళ వల్లే వీరభద్రం గారు. చాలా ధన్యవాదాలండి. వెళ్ళొస్తాను భద్రం గారు. ఇక్కడికి వెళ్ళేది ఇగో, ఇప్పుడు 12 అయిపోయింది. బయట ఎండ బీభత్సంగా ఉంది. మా ఇంటికి ఈ సమయంలో ఈ టైంలో ఎవరు వచ్చినా సరే భోజనం చేయకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. అందులో ఇవాళ మా ముసలావిడ ఆంధ్రమాత చేస్తుందా గోంగూర, ఓ పట్టుబట్టి శుభ్రంగా తిని విశ్రాంతి తీసుకొని వెళ్ళు. ఇప్పుడు ఎందుకులేండి ఇవన్నీ, ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు కడుపు నిండా భోజనం పెడతా అంటున్నారు. అన్నపూర్ణని మనం ఎలా కాదంటాం? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. సరే కలుపుకున్నావా? వేసుకోవాలా బడ వేసుకుంటేనే కానీ ఆంధ్ర మాత రుచి తెలియదు. నీ వేసుకోవడం కదా, పోసుకోవాలి మీలాంటి వాడు. అదిరిపోయిందండి, మామూలు లేదు. గోంగూర అన్నారు, అమృతం కొట్టించారు, పైపెచ్చు నెయ్యి కూడాను. నేను నుంచి మీకు ఒక జోక్ చెప్పాలని చెప్పి నా మనసు తహతహలాడిపోతుందిరా. ఏమిటంటే నేను సన్యాసి వద్దకు వెళితే నా భార్య అదే పని నా మీద పోటాడుతుందండి, బాగా కొట్టబోతుంది, ఎలా లొంగ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అడగడానికి వచ్చానన్నా. సన్యాసి ఎవరు కదా ఇట్లా వింతగా చూశాడు కింద పైన చూసి, ఒరే బాబు అది తెలిస్తే నేను ఈ సన్యాసి ఎంతగా అన్నాడు. నేను కూడా ఉద్యోగం చెబుతారా? చెప్పరా. మా మనోడు
తాతయ్య తాతయ్య నీకు గూగుల్ తెలుసా అని అడుగుతూ ఉంటాడు మా మనోడు. ఏమోరా గూగుల్ ఏమో కానీ గోగుల్ తెలుసు నాకు. గోగుల్ అంటే ఏంటి తాతయ్య అన్నాడు. గోగుల్ అంటే ఏమిట్రా, గోకిత్తనాలు, గోంగూర తిని బతికేవాళ్ళం మేమంతా. ఇగో నేను కూడా ఒక జోక్ చెప్పనా? చెప్పరా. జోకే అది జరిగింది రోయి. నేను తీర్పులు ఇస్తుంటాగా ఓ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. మా ఆయనతో పడలేకపోతున్నానని ఆయనతో పడలేకపోతున్నానని నేను. వాళ్ళిద్దరు కలిసి ఏదన్నా వ్రతం చెప్పండి, మంచి వ్రతం అని అడిగారు. ఏది సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి వ్రతం. నేనన్నాను ఏం లేదు, మీరు ఒక నెలపాటు మౌన వ్రతం ఉండండి అన్న. సరే పోయే మౌన వ్రతం. గ్రామ పెద్దలు, న్యాయాధికారులు రండి రండి. నమస్తే నమస్తే. ఊరుకోరా, ధర్మాధికారి న్యాయాధికారి తర్వాత అక్కడ మనం ఫ్రెండ్స్ రా. రారా. చిన్నప్పటి నుంచి అదిగో ఆ పొలం గట్లన ఆ దిబ్బల మీద మనం ఆడుకున్న ఆటలు అవి, ఈ ఆనందం ఎక్కడొస్తుందిరా. అది కానీ వాడేడురా ఆంజనేయులు. అది ఇప్పుడు దసరా పండగ కదా, అత్తగారింటికి వెళ్ళాడు. అయినా గాని నేన్నాను చాలదా? చాలేరా, కానీ వాడు కూడా ఉంటే అదో మజా. అరే శంకరు, ఎవరో తిన్నావా పొద్దున్నే? ఏంటి టిఫిన్? తిన్నారా? పొద్దున బాగా తిన్నా. ఏం తిన్నా అని అడగదే. ఏం తిన్నావు? ఉప్మారా, ఉప్మా. రే ముందు ఈ ఉప్మా ఎవరు కనిపెట్టాడు కానీ వాడిని ఉరి తీయాలరా. ఏ ఇంటికి వచ్చి రాగానే కడుపు మంట చల్లార్చుకోవడానికి ఉప్మా చేస్తారు, లేదు గబగబగబగబా పూర్తయిపోతుందని చేసి చేస్తారో తెలియదు కానీ కమ్మటి కాఫీ కాస్త ఇవ్వచ్చు కదరా. ఉప్మా 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 ఏమిటి ఉప్మా? రే నువ్వు చెప్పే నిజమేరా. ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఉండు ఉండు అంటూ వంటింట్లో నుంచి ఏ గారి వస్తుందో ఏ పూరి వస్తుందో అని ఎదురు చూస్తాం. కానీ ఉన్నట్టుండి ఊడి పడుతుందిరా ఉప్మా. నమస్కారం వీరభద్రయ్య గారు. ఏంటంటే సంగతిలో? రాఘవయ్య, మరి మేము దసరాకి శరన్నవరాత్రుల ఉత్సవాలు చేస్తున్నామండి. మరి మీరు ఏదైనా పెద్ద మనసు చేసుకొని మాకు నా చందా రూపంలో మరి ఎంత కొంత దయచేస్తే ఉత్సవాలు ఘనంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రాఘవయ్య, నీ ఉత్సవాలంటే నా ఉత్సవాలు కదటే. నా వైపు నుండి 10,000 రూపాయలు ఇస్తాను, పంపిస్తాను నేను సాయంత్రం మనిషితో. ఆ రోజు చివరి రోజున మాత్రం భోజనాలన్నీ కూడా ఖర్చు నాదే. నువ్వు ఇక పొలం పని అంటున్నావు కదా. మీకు ధన్యవాదాలు మాకు సహాయం చేస్తున్నందుకు. ఉంటానండి మరి. సరే జాగ్రత్త. అలాగే. రే రాఘవయ్య ఉత్సవాలకి నువ్వు సహకరించావు, నేను సహకరించాం, కానీ ఆ విషయం పక్కన పెట్టు. ఇందాక ఏంటి ఉప్మా గురించి కదా, దాని దుంపదగా ఆ ఉప్మా మొదట 1 స్పూన్కి 2 స్పూన్లకి పర్వాలేదు కానీరా, ఇక ఆ తర్వాత ఉంది స్పూన్కి అదేదో టాబ్లెట్లు వేసుకుంటున్నట్టు స్పూను వేసుకోను మళ్ళా చెంబుడు నీళ్లు తాగా, మళ్ళా స్పూన్ తినను మళ్ళా చెంబుడు నీళ్లు తాగా. ఎక్కడ చేస్తాను రా దాంతో? నిజేరా. ఆ పెట్టిన ఉప్మా అనేది తెల్లాగా చేస్తుంటే ఇంకొంచెం పెట్టినా అప్పుడు ఉంటుందిరా. ఆ స్పూన్తో టకా టకా అని కొట్టుకోవాలనిపిస్తుందిరా. ఈ దరిద్రానికి తోడు వీడికి రకరకాల పేర్లు. బొంబాయి రవ్వతో చేస్తే బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వతో చేస్తే గోధుమ రవ్వ ఉప్మా, బియ్యపు రవ్వతో చేస్తే బియ్యపు రవ్వ ఉప్మా, జీడిపప్పుతో చేస్తే జీడిపప్పు ఉప్మా, టమోటాలతో చేస్తే టమోటా బాతు. ఏదన్నా టిఫిన్ చెయ్యమని అన్నామో సరే టకామని లోపలికి వెళ్ళి చిటికలో ఈ ఉప్మాతో తయారై వస్తున్నారా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వీళ్ళ దుంపలు తెగ. రే ఈ ఉప్మా నుంచి మనము అందరం బయటపడాలంటే ఒకటే మార్గం రా. కాశీ మహాక్షేత్రంలో ఏ పండు
కాయో మనకి ఇష్టమైంది ఏదో వదిలేయమంటారు. ఆ ఇష్టమైన వాటితో ఈ ఉప్మాను కూడా కలిగి కనుక జోడించుంటే పూర్వం వాళ్ళు మనకి పాడు పీడ ఉండేది కాదు. రేయ్ వర్షం మొదలైంది, రోయ్ ఇంటికి వెళ్దాం.